హెర్బ్ రైస్ విత్ సాటెడ్ వెజ్జెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ పాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకొని మన దగ్గర ఏముంటే కూరగాయలు అవి వేయచ్చు. మేము క్యాబేజీ మష్రూమ్ అండి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో అవి వేసి సాల్టు, పెప్పర్ పౌడర్ అండి, ఇవి రెండు వేసి మంచిగా తిప్పుకొని ఒక 75% మగ్గనివ్వాలన్నమాట వీటిని. ఇంకో పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి గార్లిక్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. రైస్ వేసుకోవాలి. గార్లిక్ కొంచెం వేయించుకున్నాక రైస్ వేసుకొని అందులోకి సాల్టు, పెప్పర్ పౌడరు, కారం, ఆరిగానో, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. ఒక పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్ సన్నగా కట్ చేసేసి అందులోనే కొంచెం మైదా పిండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అందులోకి కొంచెం పాలు, మనకి తిక్కుదనానికి తగినట్టు కొంచెం పాలు పోసుకోవాలి. ఆ పాలు కొంచెం చిక్కబడుతున్నప్పుడు సాల్టు, కారం, పెప్పర్ పొడి వేసుకోవాలండి. ఇవి ఉడుకుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకొని చీజ్ స్లైసెస్ వేసుకోవాలండి. స్లైసెస్ ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా కరిగిపోతాయి అన్నమాట. ప్లేట్ తీసి ఒకసారి తిప్పుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.